హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మామూలుగా అయితే ఏ వెజిటబుల్ లేదు, లంచ్ బాక్స్కి ఏం చేయాలి అనుకుంటున్నారు కదా, అలాంటి టైంలో ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. వెజిటబుల్ ఏం లేకపోయినా ఒక ఆలు బఠానీ మీల్ మేకర్ వేసి వెజిటబుల్ అంటే ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్కనే కాదు, ఈవినింగ్ కానీ నైట్ టైమ్స్ కానీ లైట్గా తినే వాళ్ళకి ఇలా ఫ్రైడ్ రైస్లు చేసుకొని ఈజీగా తినేయొచ్చండి. అదే బయటకు వెళ్తే మామూలుగా తింటాము బయట అప్పుడప్పుడు రెస్టారెంట్లో, కానీ ఎవ్రీడే తినాలంటే ఎంత ఖర్చు అయిపోతుంది. ఒక్క మనిషికి నార్మల్గా మినిమం తినాలంటే ఒక ఫ్రైడ్ రైస్ 120 నుంచి 140 రూపీస్ ఉంటుంది కదా. అదే ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరూ తినొచ్చు, హ్యాపీగా పొట్ట నిండి కూడా నిండిపోతుంది. ఈ రెసిపీని అయితే ఈజీగా ఇంట్లో ఎవరైనా చేసేసుకోవచ్చండి. ఆ తయారీ విధానం చూద్దామా ఒకసారి. దీనికోసం మీల్ మేకర్, ఆలు, బఠానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతేనండి. వీటితోటి ఈజీగా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. అసలు సమ్ టైమ్స్ టమాటా రేట్ అయితే ఇంట్లో పెరిగిపోతుంది కదా. టమాటా అనేది ఆప్షనల్ అండి, నేనైతే వేయట్లేదు టమాటాని. జస్ట్ ఈ వెజిటబుల్తోనే లైట్గా ఫ్రైడ్ రైస్ టైప్ చేస్తున్నాను. ఇది చాలా బాగా కుదిరిందండి నాకైతే. దానికోసం ఫస్ట్ కళాయి పెట్టుకొని పోపు వేసుకోవాలి. పోపులో ఆనియన్ బాగా కొంచెం దూరగా వేగాక ఆలు, మీల్ మేకర్ వేయండి. మీల్ మేకర్ని ఫస్ట్ కొంచెం నానబెట్టండి. మామూలు వాటర్లో అయినా నానబెట్టచ్చు. హాట్ వాటర్లో నానబెట్టేస్తే ఉడికినట్టు అయిపోతాయి. సో నార్మల్ వాటర్లో కొంచెం సేపు నానబెట్టి పిండేసి వేసేసేయండి. మీల్ మేకర్ని పిండేసి వేసేసి కొంచెం వీటిని మగ్గనివ్వాలండి. బఠానీ అయితే ముందర వేయొద్దు. వీటి కొంచెం మగ్గాక ఆ తర్వాతే బఠానీ వేసుకోవాలండి. చూడండి, 1-2 సార్లు చూసి కలబెట్టుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై లాగా చేసుకొని ఇవి కొంచెం మగ్గాక మాత్రమే బఠానీ వేయండి. ఇవి ఎగడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ వేగిన వెంటనే 1 కప్పు బఠానీ వేసేయండి. బఠానీ వేసి మళ్ళీ కలబెట్టండి. బఠానీ అనేది తొందరగా ఎగిపోతుంది. కొంచెం అవి 80% ఉడికాక మాత్రమే బఠానీ వేయండి. అప్పుడు అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. అసలు ఇలా చేశారు అంటే మీ పిల్లలైనా సరే లంచ్ బాక్స్ వదలకుండా తినేస్తారండి. ఆలు బఠానీ అయితే అందరూ ఇష్టపడతారు కదా. సో అందుకోసమే నేను ఇలా ఫ్రైడ్ రైస్ టైప్లో చేశాను. చాలా బాగుందండి. ఈ బఠానీ మగ్గడానికి అలాగా బాగా కలిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ ఫ్రైడ్ రైస్కి అనేది టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం గరం మసాలా కానీ, లేదా మీ దగ్గర గరం మసాలా అవైలబిలిటీ లేకపోతే బిర్యానీ మసాలా అయినా వేసుకోండి కొంచెం లైట్గా. సో అప్పుడు ఆ రైస్కి అవన్నీ పట్టేసి బాగా టేస్టీగా అనిపిస్తాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు కదా, బాగా మగ్గనివ్వండి. ఇలా కలిపెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటన్నిటికీ బాగా పడుతుంది. కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి, అది మీ ఆప్షనల్. నేనైతే ఫోర్స్ అయితే చేయను. మీ కిడ్స్ ఉంటారు కదా, కిడ్స్ తింటారు అనేసి నేను అలా చెప్తున్నాను. కొంచెం గీ వేసుకున్నారు అంటే వాళ్ళు ఈజీగా బాగా లైక్ చేస్తారని నేను కొంచెం గీ కూడా వేసాక ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గాక రైస్ వేసుకొని బాగా కలపండి. కలిపి కొంచెం గరం మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా ఏది దొరికితే అది, ఏదైతే ఆప్షనల్ అది మీకు అవైలబిలిటీ ఉంటుందో అది వేసేసుకోండి. అంతేనండి, సూపర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అసలు ఎంత బాగుందంటే ఇది నేను చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మీ ఇంట్లో కిడ్స్ అయినా ఎవరైనా తినేస్తారండి. ఒక లంచ్ బాక్స్కనే కాదు, ఈ సాయంత్రం పూట కానీ ఇట్లాగా ఎప్పుడు చేసినా కానీ తింటారండి. నైట్ అన్నం మిగిలిపోయింది అనేసి అలా పడేసుకోలేం కదండి. సో ఇలా చేసేసారు అంటే ఇంట్లో ఎవరైనా తింటారు. నేను గరం మసాలా బదులు ఈసారి బిర్యానీ మసాలా వేసానండి, టేస్ట్ ఎలా ఉంటుందా అనేసి. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా టైం ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అన్నం వేసాక ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలండి. అన్నం కూడా వేడెక్కి దాంట్లో కలిసిపోయేలాగా బాగా చేయండి. వేసి బాగా కలిపెట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఉప్పు కారం అయితే చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. నాకు సరిపోలేదని నేను కొంచెం కారం, అంటే మేము కొంచెం స్పైసీగా తింటాము, ఆ రైస్ అనేది కొంచెం స్పైసీగా లేకపోతే తినబుద్ధి కాదు అనేసి నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. చూశారు కదా నా కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు పక్కాగా. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.